హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 12, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఒక కాంటెంపరీ ఇష్యూ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మిషన్ మౌసం. కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మిషన్ మౌసంను అమలు చేసే, ఇంప్లిమెంట్ చేసే సంస్థలు ఏవి? ఇక్కడ క్లూ ఇచ్చాను, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలోనివి అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మిషన్ మౌసం అంటే ఏంటి? వాతావరణ అంచనాల్లో ఖచ్చితత్వాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ మౌసంని తీసుకురావడం జరిగింది. సెప్టెంబర్ 11, 2024 రోజున ఈ మిషన్ మౌసంకి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరి మిషన్ మౌసం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే జాన్ 15, 2025 రోజు నుండి. ప్రత్యేకత ఏంటి? జాన్ 15 యొక్క ప్రత్యేకత ఏంటంటే IMD, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటాం కదా, భారత వాతావరణ సంస్థ అంటాం కదా, IMD ఏర్పాటై 150 ఇయర్స్ అయింది. 150th యానివర్సరీ IMDకి సంబంధించి జనవరి 15 ఆ రోజున మిషన్ మౌసంని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రానున్న 2 ఏళ్ల కాలానికి గాను ఈ మిషన్ మౌసం ప్రాజెక్టు కోసం దాదాపు 2000 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం కేటాయించింది. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు 3 సంస్థలు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో, ఒకటి వచ్చేసి IMD, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూఢిల్లీ. సెకండ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ? పూణే. థర్డ్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ? హెడ్ క్వార్టర్ నోయిడా. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంస్థ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అవి చూడాలి. సో ఈ 3 సంస్థలు కూడా ఇంపార్టెంట్. ఈ 3 సంస్థలు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలోనివి. ఇవే మిషన్ మౌసంని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో ఇక్కడ డేట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 11, 2024 మిషన్ మౌసం ఆమోద ముద్ర. కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో భాగంగా దీనికి ఆమోద ముద్ర పలికింది. సో రానున్న 2 సంవత్సరాల కోసము 2000 కోట్ల రూపాయలని దీనికోసం కేటాయించారు. వాతావరణ అంచనాల్లో మరింత ఖచ్చితత్వాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడిందే మిషన్ మౌసం. ఈసారి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అభ్యర్థులు చాలా వరకు ఆన్సర్ ఇచ్చారు, వెరీ సాటిస్ఫైడ్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి. రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుండి కానీ, లేదా నేను ఇక్కడ ఏదైతే క్వశ్చన్ చూపించానో అదే క్వశ్చన్ రూపంలో ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నపత్రంలో చూసే అవకాశం ఉంది. అక్కడ ప్రశ్న చూడగానే ఫుల్ కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. అలాంటి ప్రాక్టీస్ని నేను మీ నుండి కోరుకుంటున్నాను. సమాధానం తప్పనిపించినా పర్లేదు, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఆన్సర్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ డే ఎలాగో కూడా నేను క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి ఫుల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరి నుండి కూడా నేను సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. ఇక వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి, ఎందుకంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ నాకు మరింత ఎనర్జీని ఇస్తాయి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. వీడియోలో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరంలో కోల్ సప్లై అనేది రికార్డుని సాధించడం జరిగింది. 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 రీసెంట్గా ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది కదా. ఈ ఆర్థిక సంవత్సరంలో 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో కోల్ సప్లై అనేది రికార్డును సాధించింది. ఎంత మొత్తంలో అంటే 1025.24 మిలియన్ టన్స్ కోల్ అనేది సప్లై చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ 15 days బ్యాక్ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాం, కానీ అప్పుడు ఫుల్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన స్టాట్స్ కాదు, ఇంకా 11 రోజులు మిగిలి ఉండగానే
బొగ్గు ఉత్పత్తి విషయంలో, బొగ్గు సరఫరా విషయంలో మనం ఒక రికార్డుని అచీవ్ చేయడం జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ ఫుల్ స్టాట్స్ అనేవి అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుండి రావడం జరిగింది కాబట్టి ఈ నెంబర్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇక బొగ్గు విషయానికి వస్తే, కోల్ విషయానికి వస్తే డిఫరెంట్ కోల్ గురించి మీరు వింటూ ఉంటారు. యాంథ్రసైట్ అని, బిటుమినస్ అని, సబ్ బిటుమినస్ అని చెప్పేసి, లిగ్నైట్ అని చెప్పేసి అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. ప్రస్తుతానికి అవి అప్రస్తుతం. ఇక్కడ రికార్డ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూడండి, సరిపోతుంది. ఓకేనా. గనుల మంత్రిత్వ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ కోల్ అఫీషియల్ స్టాట్స్ ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1025.24 ఈ నెంబర్ ఇంపార్టెంట్. 1025.24 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసి చరిత్రలోనే అత్యధిక బొగ్గు సరఫరా, కోల్ సప్లై అనేది రికార్డుని సాధించాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గనుల మంత్రిత్వ శాఖ అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో కోల్కి సంబంధించి లేదా బొగ్గుకి సంబంధించి ఒక ప్రధాన సంస్థ ఏంటంటే కోల్ ఇండియా లిమిటెడ్. ఇక బొగ్గు ప్రధాన ఉత్పత్తిదారు రాష్ట్రాలు ఏంటి, కోల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఏ రాష్ట్రం నుండి వస్తుంది అంటే జార్ఖండ్ కానివ్వండి, ఒడిషా కానివ్వండి, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఇవి టాప్లో ప్రైమరీగా మనం చూడొచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వృద్ధి రేటుకి సంబంధించి భారతదేశ వృద్ధి రేటు అంచనాలను ఏ సంస్థ ఎలా చేస్తుంది, అంతర్జాతీయ సంస్థలే కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఎకానమీ రిలేటెడ్గా వారు కానివ్వండి, లేదా రీసెంట్గా విడుదలైన ఆర్థిక సర్వే కానివ్వండి, వారు ఎలా అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతలా అంచనా వేస్తున్నారనేది వార్తల్లోకి వచ్చింది. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. కామన్గా నంబర్ అనేది ఉంటుంది, కానీ పర్సంటేజ్లో ఎలా చూస్తాము, ఈ ప్రెడిక్షన్ అప్పుడు పర్సంటేజ్ ఎలా చూస్తామంటే కంపారేటివ్ స్టడీ అనేది చేస్తాం. కాబట్టి మరి ఏడీబీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేసింది, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉండబోతోందని అంచనా వేసింది. ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. అంతకంటే ముందు ఏడీబీ అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఏడీబీకి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో 69th మెంబర్ కంట్రీగా ఇజ్రాయెల్ వార్తల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ 69th మెంబర్ కంట్రీ, 2024లోనే చూసాము, నాన్ రీజనల్ మెంబర్. ఇక ఏడీబీ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక స్క్రిప్ట్ వచ్చేసి ఆర్థిక సంవత్సరం 2024-25 ముగిసింది కదా, అందులో అంచనాలు ఏంటంటే 6.7%గా ఉందని ఏడీబీ అంచనా వేయడం జరిగింది. ఇక ఆర్థిక సంవత్సరం 2025-26 అంటే ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం 2025-2026 కదా, ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.8%గా పెరిగే అవకాశం ఉంది. 6.7 నుండి 6.8%కి పెరిగే అవకాశం ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అని చెప్పేసి ఏడీబీ ఒక ప్రొజెక్టెడ్ రేట్ని చెప్తోంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దేశీయ డిమాండ్ అనేది బలంగా కొనసాగడం అనేది ఈ పెరుగుదలకి కారణంగా చెప్తున్నారు. గ్రామీణ ఆదాయాలు కూడా మెరుగుపడుతున్నాయి. సో ఎకానమీ అనేది ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అంటే ఆటోమేటిక్గా జీడిపిలో కూడా మనం వేరియేషన్ అనేది చూస్తూ ఉంటాం, ఇంప్రూవ్మెంట్ని చూస్తూ ఉంటాము. ఓకేనా. సో ఇప్పటికే మనకు ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అత్యున్నత బ్యాంకు లేదా అపెక్స్ బ్యాంకు అంచనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్థాపన వచ్చేసి 1966, ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్. సభ్యదేశాలు వచ్చేసేసి 69. చివరి సభ్యదేశం వచ్చేసి ఇజ్రాయెల్. అండ్ అధ్యక్షుడు ప్రస్తుతం ఏడీబీకి అధ్యక్షుడిగా ఎవరున్నారు, మసాతో ఖాండా. అండ్ జీడిపి అంటే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను, ఫినాన్షియల్ ఇయర్ అంటే కూడా మీకు ఇవ్వడం జరిగింది. భారత్ ఏడీబీ స్థాపక సభ్యదేశాల్లో ఫౌండింగ్ మెంబర్స్లోనే మెంబర్, గుర్తుపెట్టుకోండి. ఆసియా అభివృద్ధి కోసం పనిచేస్తున్న బ్యాంక్. స్టాటిక్ డేటా ఏదైతే ఉంటుందో ఇవి మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుండి కూడా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే క్వశ్చన్ అనేది సింగిల్ లైన్లో కాకుండా స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఉపయుక్తంగా ఉంటాయి. నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతుందో పీడిఎఫ్ని వీడియో చూసాక పీడిఎఫ్ని ఖచ్చితంగా చదవండి. ఒక 2 to 3 times రివైజ్ చేయండి, తర్వాత ఎగ్జామ్ రాయండి, సరిపోతుంది. ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ సంబంధించి కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఇచ్చాను. ఒక 4 to 5 daysకి సంబంధించి మీకు ఒక అంచనాకి రావచ్చు ఎలా ఉన్నాయి పీడిఎఫ్స్ అని చెప్పేసి చూడవచ్చు. ఓకేనా. మీకు యాప్ లింక్ని మన
వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన టాపిక్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సూపర్లేటివ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైనాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన నిర్మాణం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇంకా ఈ వంతెన నిర్మాణం అనేది పూర్తి కాలేదు. ఈ రానున్న 1 or 2 monthsలో దీని యొక్క ప్రారంభోత్సవం అనేది కూడా జరుగుతుందంట. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చూడాలి. సో సూపర్లేటివ్ టాపిక్స్ ఎప్పుడు చూసినా కూడా సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. సో చైనా మరో అద్భుత నిర్మాణంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చైనాలోని గుయిజు ప్రావిన్స్, చైనాలో ప్రావిన్సెస్ అంటాం స్టేట్స్ని, ప్రావిన్స్లో హుయాజియాంగ్ గ్రాండ్ కానేయన్ అనే ఒక బ్రిడ్జ్ ఉంది. సో దాని నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది హుయాజియాంగ్ గ్రాండ్ కానేయన్ బ్రిడ్జ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఎక్కడ, చైనా. ఓకేనా. సో ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. గుయిజీ ప్రావిన్స్లో ఉంది. పొడవు వచ్చేసి 1.8 miles, అంటే సుమారు 2.9 kilometers పొడవైన వంతెన. ఎత్తు వచ్చేసి హైట్ వచ్చేసి 625 meters, సో 2050 అడుగులు ఉంటుంది ఫీట్స్లో కనుక చూస్తే. ఈఫిల్ టవర్ కంటే 200 meters ఎక్కువ, అంటే ఇంకా అంతకంటే పై ఎత్తులో ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చూడండి. బరువు వచ్చేసి 22,000 టన్నులు. ఈఫిల్ టవర్ బరువు కంటే 3 రెట్లు అధికం. ఎందుకంటే అత్యంత ఎత్తైందంటే మనం ఎక్కువగా ఈఫిల్ టవర్తో కంపేర్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను. ఖర్చు వచ్చేసి సుమారు 2,200 కోట్ల రూపాయల ఖర్చు ఇండియన్ కరెన్సీలో. ఇక ప్రారంభం వచ్చేసి రానున్న జూన్ 2025లో ప్రారంభోత్సవం అవుతుందంట. చూడండి. ఓకేనా. ఇక మధ్యలో ఎలాంటి సపోర్ట్ లేకుండా పూర్తి సస్పెన్షన్ బ్రిడ్జ్గా దీన్ని నిర్మిస్తున్నారు. సో చైనా రాజధాని ఏంటి, బీజింగ్. చైనా కరెన్సీ వచ్చేసి యువాన్. ఓకేనా. ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి షీ జిన్పింగ్. ఓకేనా. సో మీకు స్టాటిక్ డేటా కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇస్తున్నాను. ఇక నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ ఇటీవల ఒక ప్రత్యేక అంశం ఎకానమీకి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఆర్థిక శాఖ మంత్రి తన చేతి రాతతో, సో తన లిపితో బడ్జెట్ని లిఖించడము, దాన్ని ప్రవేశపెట్టడం కూడా చూసాము. అలాంటి అంశాలు ప్రత్యేకం. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ఓకేనా. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఏమంటాము, శంకుస్థాపన కార్యక్రమం అనేది జరిగింది. ప్రారంభోత్సవం కాదు, శంకుస్థాపన. దేనికి సంబంధించిన శంకుస్థాపన అంటే దేశంలోనే మొట్టమొదటి, ఇది కూడా సూపర్లేటివ్, దేశంలో మొట్టమొదటి అతిపెద్ద అతి చిన్నాల. సో మొట్టమొదటి GAN సెమీ కండక్టర్ ప్లాంట్. GAN అంటే ఏంటని అడుగుతారు. గ్యాలియం నైట్రైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడ ఇటీవల శంకుస్థాపనతో వార్తల్లోకి వచ్చింది అంటారు, ఛత్తీస్గఢ్. ఓకేనా. సో రాయ్పూర్, ఛత్తీస్గఢ్. అండ్ కంపెనీ వచ్చేసి పాలిమాటిక్ ఎలక్ట్రానిక్స్ వారు దీన్ని నిర్మిస్తున్నారు. ఓకేనా. దీనికి సంబంధించిన శంకుస్థాపన April 11th నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, విష్ణుదియో సాయి గారి చేతుల మీదుగా జరిగింది. సో పెట్టుబడి ఇవన్నీ అవసరం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఉత్పత్తి వచ్చేసి 2030 నాటికి ఏడాదికి 10 బిలియన్ చిప్స్ని తయారు చేయాలి, సెమీ కండక్టర్ చిప్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచంలో సెమీ కండక్టర్స్కి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. భారతదేశం కూడా సెమీ కండక్టర్ మిషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రపంచంలో ఒకప్పుడు సెమీ కండక్టర్స్ విషయంలో మోనోపోలీ అంటే తైవాన్ ఉండేది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఓన్గా మనం ఇండిజినియస్గా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇందులో భాగంగా గ్యాలియం నైట్రైడ్ బేస్డ్ సెమీ కండక్టర్ ప్లాంట్ దేశంలోనే మొట్టమొదటిసారి ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో. సో ఇక ఇనాగ్రేషన్ అనేది నెక్స్ట్ 1 yearలో అయిపోతుంది. ఓకేనా. అధిక వేగం, తక్కువ విద్యుత్ వినియోగం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం ఉన్న ఆధునిక సెమీ కండక్టర్ గ్యాలియం నైట్రైడ్ చిప్స్ సింపుల్గా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ వచ్చేసి గతంలో విశ్వభూషణ్ హరిచందన్ గారు ఉండే, తన స్థానంలో రామేన్ డేకా గారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా భారత ఆర్థిక సాయం. ఒక దేశంలో ముఖ్యంగా దివ్యాంగులు ఉంటారు కదా, స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్, వారి ఉన్నతి కోసం లేదా వారి సాధికారత కోసం ప్రత్యేకంగా భారత్ ఇటీవల బడ్జెట్ని రిలీజ్ చేసింది. వారికి ఆర్థిక సాయాన్ని పంపడం జరిగింది. ఏంటి ఆ దేశం అంటే సియర్రా లియోన్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి సియర్రా లియోన్ అనేది ఏ ఖండంలో ఉంటుంది అంటారు,
ఆఫ్రికా ఖండంలో ఏదైనా దేశం గురించి చూస్తే మనం మ్యాప్ పాయింటింగ్ అనేది చూస్తున్నాం. ఆఫ్రికా ఖండం ఉంది కదా, ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఇక్కడ ఉంటుంది, సియర్రా లియోన్. సియర్రా లియోన్ దేశానికి భారత ప్రభుత్వము $9,90,000 ఆర్థిక సాయాన్ని పంపడం జరిగింది. $9,90,000 ఆర్థిక సాయం. ఎందుకు? సియర్రా లియోన్ దేశానికి యుఎన్డిపి ప్రాజెక్టులో భాగంగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎనేబ్లింగ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే దివ్యాంగులకు స్థిరమైన జీవనోపాధి కోసం ఈ ఆర్థిక సాయం అనేది ఉపయుక్తంగా ఉంటుందని భారత ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఓకేనా? ఎందులో భాగంగా, ఏ ప్రాజెక్టులో భాగంగా? ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ భాగంగా. సో ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ద్వారా భారతదేశం ఇంత ఆర్థిక సాయాన్ని సియర్రా లియోన్ దేశానికి చేయడం జరిగింది. భారతదేశం వివిధ దేశాలకు సాయం చేయడం అనేది చూస్తూ ఉంటాం. ప్రపంచంలో వెనుకబడిన దేశాలు చాలా ఉంటాయి కదా, అందులో ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ఫండ్ని ఏర్పాటు చేయడము, ఆ ఫండ్ ద్వారా వివిధ దేశాలు సాయం అందించడం చూస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ ఫండ్ గురించి అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అనేది యుఎన్డిపి సహకారంతో అమలవుతుంది. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం కూడా మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని చూస్తాం కదా, మానవాభివృద్ధి సూచి. ఆ సూచిని ఈ సంస్థే రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో నైపుణ్య శిక్షణ, సాంకేతిక యాక్సెస్, వర్క్ కోఆపరేటివ్, మైక్రో లోన్ల వంటి అంశాలపై దృష్టి చేయడము. ఓకేనా? ఇక సియర్రా లియోన్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఫ్రీటౌన్. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ సియర్రా లియోన్. నెక్స్ట్ ఖండం వచ్చేసి ఆఫ్రికా ఖండంలో. ఇక ఈ ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2017లో. ఓకేనా? ఎవరు నిర్వహిస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ సౌత్ కోఆపరేషన్ వారి ఆధ్వర్యంలో అమలవుతుంది. ఓకేనా? లక్ష్యం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం కోసము. ఇక యుఎన్డిపి యొక్క ప్రత్యేకత మీకు తెలుసు, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. 1965లో ఏర్పాటైంది. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి, సామాజిక అంశాలపై దృష్టి పెట్టే ఒక కేంద్రంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ సంస్థల గురించి వార్తల్లో చూస్తే ప్రధాన కేంద్రం ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో డైరెక్ట్గా ఈ హెడ్డింగ్ చూడండి. సో భారతదేశం ఎంత ఆర్థిక సాయం అని చెప్పేసి అడగవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి తార్ ఎడారిలో పెరుగుతున్న పచ్చదనం 20 ఏళ్లలో 38% పెరుగుదల. పచ్చదనం, గ్రీన్ కవర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఎప్పుడూ చూడని కొన్ని విషయాలను ఇప్పుడే చూస్తున్నాం, వింటున్నాం. సౌదీ అరేబియాలో మంచు దుప్పటి మనం లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ చూసాం, పేపర్లలో, టీవీలలో చూపించారు. సౌదీ అరేబియా ఈ ప్రాంతాలన్నీ కూడా ఎడారి ప్రాంతాలు. ఆ ఎడారి ప్రాంతంలో మంచు దుప్పటి, మంచు కురవడము, స్నోఫాల్ అనేది చూసాము. వింత. అట్ ద సేమ్ టైం రీసెంట్గా లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ దుబాయ్లో కుండపోత వర్షము, బిభత్సమైన వర్షం, దుబాయ్లో ఎప్పుడు లేనంత వర్షము ఒక్కడ మనం చూస్తాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తార్ డిజర్ట్ ఎడారి ప్రాంతంలో పచ్చదనం అనేది కనబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. వాతావరణ మార్పు వల్ల ఏమవుతుంది, కొన్ని ప్రాంతాల్లో వాటర్ అనేది రావచ్చు, కొన్ని ప్రాంతాల్లో వాటర్ అనేది స్కేర్స్గా చూడవచ్చు. గ్లేషియర్స్ అన్నీ కరిగిపోవడం, సముద్ర మట్టం పెరగడము, దీని ద్వారా కొన్ని దీవులు నీటి మట్టం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇంపాక్ట్స్ అనేవి అన్నీ కూడా చూస్తాము. ఆ ఇంపాక్ట్ అనేది కొన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో నెగిటివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఎడారి ప్రాంతంలో గ్రీన్ లేదా చెట్లు, గడ్డి మొలవడం అనేది ఇక్కడ కనబడింది. ఇక తార్ డిజర్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం చూడండి. సో ఇదంతా కూడా తార్ డిజర్ట్ ఏరియా. ఓకేనా? తార్ డిజర్ట్ అనేది మనల్ని ఆనుకుని ఉన్న పాకిస్తాన్కి కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరిహద్దులో తార్ డిజర్ట్ అనేది ఉంది. ఓకేనా? సో మన భారతదేశంలో తార్ డిజర్ట్ అంటేనే గుర్తుకొచ్చేది రాజస్థాన్, కానీ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉందో కూడా చూడాలి. భారతదేశం ఉత్తర పశ్చిమ భాగం వచ్చేసి మరియు పాకిస్తాన్ మధ్య విస్తరించిన తార్ ఎడారి గత 2 దశాబ్దాల్లో ఆశ్చర్యకరమైన మార్పును చవిచూసింది. దాదాపు 2001 నుండి 2023 మధ్యకాలంలో తార్ ఎడారిలో పచ్చదనపు విస్తీర్ణం అనేది సగటున 38% పెరిగిందంట. ఈ మార్పుకు కారణం ఏంటంటే వర్షాకాలంలో వర్షపాతం పెరుగుతుంది, తార్ డిజర్ట్లో కూడా వర్షాలు పడుతున్నాయి, వ్యాప్తి చెందిన వ్యవసాయ కార్యకలాపాలు. ఓకేనా? వాతావరణ మార్పులు, వర్షపాతం పెరుగుదల అనేది కూడా చెప్పవచ్చు. తార్లో సంవత్సరాల వారి వర్షపాతం అనేది 64% పెరిగింది 2001 నుండి 2023 వరకు. ఓకేనా? ఎస్. ఇక తార్ ఎడారి అనేది ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారుల్లో ఒకటి. ఉష్ణమండల అండ్ భారతదేశంలో ఏ రాష్ట్రాలు విస్తరించి ఉందంటే రాజస్థాన్ అత్యధిక భాగం, గుజరాత్
అండ్ హర్యానా, పంజాబ్కు చెందిన భాగాలు విస్తరించి ఉంది. కానీ థర్డ్ డెజర్ట్ అంటేనే మ్యాక్సిమం అనేది రాజస్థాన్లో మనం చూడొచ్చు, తర్వాత గుజరాత్. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే సింధు మరియు పంజాబ్లో కొంత భాగం థర్డ్ డెజర్ట్ అనేది ఆక్యుపై ఉంది. ఇక్కడ చూడండి ఈ ప్రాంతం సింధు మరియు పంజాబ్ ప్రాంతం, పాక్ పంజాబ్. ఓకేనా. ఇక ప్రధాన నగరాలు థర్డ్ డెజర్ట్కి సంబంధించి గుర్తొచ్చేవి జైసల్మీర్, బికనీర్ ఈ నగరాలు. ఓకేనా. వ్యవసాయం, తక్కువ నీటి వనరులతో కూడిన పొలాల సాగు అనేది, డ్రైల్యాండ్ ఫార్మింగ్ అనేది అక్కడ ఫేమస్. ఇక నెక్స్ట్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సదస్సులు, సమావేశాలపైన ఫోకస్ చేయాలి. ఏదైనా సదస్సు జరిగితే ఎక్కడ జరిగింది, అందులో ఎవరు పార్టిసిపెంట్స్, ఇలాంటివి చూడాల్సి ఉంటుంది. ఆసియన్ ఇండియా వాణిజ్య ఒప్పందం 8th సంయుక్త కమిటీ సమావేశం అనేది రీసెంట్గా జరిగింది. ఇండియా ఏషియన్ 8th మీటింగ్ ఆఫ్ ద జాయింట్ కమిటీ ఆఫ్ ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ AITIGA అంటే ఏంటంటే ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ ఒప్పందం అనేది దానిపైన సమావేశం అనేది రీసెంట్గా జరిగింది. ఎక్కడ జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని అడగవచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పరిధిలో మన భారతదేశం ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన సమావేశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో న్యూఢిల్లీ వేదికగా ముగిసిన సమావేశం AITIGA వాణిజ్య సమావేశము 8th మీటింగ్ అనేది రీసెంట్గా జరిగింది. సో భారత ఆతిథ్యంలో ఎప్పటికి ఏప్రిల్ 7th ప్రారంభమైంది, ఏప్రిల్ 11th నిన్నటితో ముగిసింది హైబ్రిడ్ విధానంలో. ఓకేనా. లక్ష్యం ఏంటి, అసలు ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆసియన్ ఇండియా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించి సమతుల్యమైన పరస్పర లాభదాయకమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. ఏం లేదు, భారత్ ఇండియా ఏషియన్ కూటమిలో సభ్యత్వం లేదు, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆ కూటమి 10 దేశాల కూటమి, అందులో భారతదేశానికి సభ్యత్వం లేదు. కానీ భారత్కి ఏషియన్ దేశాల మధ్య వాణిజ్యాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఉద్దేశించబడిన ఒక మీటింగ్, భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్. ఇలాంటి మీటింగ్ 8th టైం జరగడం అంట. ఓకేనా. ఇక ఏషియన్ కంట్రీస్ ఏంటి అని చెప్పి చూద్దాము. సో ఏషియన్ విషయానికి వస్తే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ 8th ఆగస్ట్ 1967లో ఈ ఏషియన్ అనేది ఏర్పాటైంది. ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 మెంబర్ కంట్రీస్ ఏంటంటే ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, మయన్మార్, లావోస్, కంబోడియా. సో మీకు ఏవైతే ఉంటే అవి లొకేషన్ కూడా ఇక్కడ చూపించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫార్మేషన్ ఏమో బ్యాంకాక్ థాయిలాండ్ వేదికగా బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి జకర్తా ఇండోనేషియా. ప్రస్తుత హెడ్ క్వార్టర్ వచ్చేసి జకర్తా ఎక్కడ, ఇండోనేషియా రాజధాని జకర్తా అని చెప్పేసి తరచు వార్తలు చూస్తున్నాం. బికాజ్ ఆఫ్ రైజ్ ఇన్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా జకర్తా అనేది జలమట్టం, నీటి మట్టం అయిపోతుంది. అందుకే ఇండోనేషియా ఏం చేస్తుంది, కొత్త రాజధాని నుసంతరాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. సో ఇక్కడ ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి జకర్తా ఇండోనేషియా. ఏ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పాటైంది అంటారు, బ్యాంకాక్ డిక్లరేషన్, థాయిలాండ్ వేదికగా ఏర్పాటైన ఒక కూటమి. ఓకేనా. ఎస్, ఫైన్. సో ఇక్కడ మీటింగ్ పేరు ఏంటంటే ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ 8th సెషన్ అనేది జరిగింది. ఓకేనా. ఆసియన్ దేశాలు భారత్ మధ్య వాణిజ్యము, ఆర్థిక ఐక్యతను పెంపొందించడం అనేది ఈ ఉద్దేశము, ఈ సమావేశం యొక్క ఉద్దేశము. ఇక నెక్స్ట్ ఆధార్, యూనిక్ ఐడెంటిటీ కార్డ్ అంటాము. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆధారే ఆధారం. సింపుల్గా చెప్పాలంటే ఏదన్నా గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందాలన్నా, లేదంటే ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఐడెంటిటీ చూపించాలన్నా కూడా, లేదా ఏదన్నా కొనుగోలు చేసేటప్పుడు సిమ్ లాంటివి కానివ్వండి, అప్పుడు కానివ్వండి ఆధార్ కార్డు ఇటువంటి అడుగుతున్నారు. సో ఇక్కడ ఆధార్ చట్టం 2016 మీ అందరికీ తెలుసు. సో ఆధార్ యూసేజ్కి సంబంధించి మరింత సులభతరంని ఉద్దేశించి ఆధార్ యాప్ని ఆవిష్కరించడం జరిగింది నిన్నటి రోజున. కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారి చేతుల మీదుగా, తను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్ కదా, సో తన చేతుల మీదుగా ఆధార్ యాప్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా సెక్యూర్ అండ్ క్విక్ యాక్సెస్ అనేది ఉద్దేశము. సో త్వరితగతిన ఆధార్ సేవలు ఉపయోగించుకోవడము. ఓకేనా. సో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఆధార్ను మరింత సులభంగా, సురక్షితంగా వినియోగించేందుకు కొత్త ఆధార్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్లో ఫేస్ ఐడి గుర్తింపు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగించబడింది. ఓకేనా. ఇప్పుడు యూజర్లు ఆధార్ కార్డు లేదా జిరాక్స్ అవసరం లేకుండా యూపీఐ చెల్లింపు లాగానే డిజిటల్ గుర్తింపును నిర్వహించుకోవచ్చు. సో ఏం లేదు, ఆధార్ యూసేజ్ని మరింత సులభతరం చేయడం కోసం ఉద్దేశించబడిన యాప్ ఆధార్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా.
ఎస్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, UIDAI అంట కదా, వారే ఆధార్ కార్డు మంజూరు చేసేది. సో ఎప్పుడు స్థాపన? January 28, 2009. నిర్వహణ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఆధార్ కార్డులో ఉండే నంబర్స్ ఉంటాయి కదా, 12 డిజిట్ నెంబర్స్. ఓకేనా? ఎస్. ఆధార్ సంబంధించి ఆధార్ కేసు అని, లేదా గోప్యత కూడా ప్రాథమిక హక్కే అని, ఇలా చాలా కేసెస్ని మనం చూస్తూ ఉంటాము. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోప్యత కూడా ప్రాథమిక హక్కే, ఆర్టికల్ 21 జీవించే హక్కుల భాగంగా. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ సౌర కూటమి అని 2015 సంవత్సరంలో భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించిన ఒక కూటమి. భారతదేశం నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ నుండి అప్పుడు ఫ్రాంకోయిస్ హాలండే గారు ఉండే ఆ దేశ అధినేత, వారి చొరవతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది అమల్లోకి వచ్చింది 2015 ఆ టైంలో. గురుగ్రామ్ మన భారత్ హర్యానా రాష్ట్రంలోనే ప్రధాన కేంద్రం అని చెప్పవచ్చు. అందులో నూతన సిగ్నేటరీస్, ఫుల్ మెంబర్ కంట్రీస్ గురించి చూస్తాము. మనం 2024 సంవత్సరం చివరి వరకు మాల్డోవా 104th ఫుల్ మెంబర్ కంట్రీ ఇన్ ISA అని చెప్పి చూసాం. సో దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. ఇక్కడ ఆఫ్రికా ఖండం నుండి మొదటి దేశంగా ISA కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ పైన ఒప్పందం చేసిన దేశంగా మారిషస్ వార్తల్లోకి వచ్చింది. మారిషస్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న దేశం. ఎందుకు చెప్తున్నానంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లాస్ట్ మంత్ March 12th రోజున మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ తనని ఒక గౌరవ పురస్కారం ఇచ్చేసి సత్కరించడం జరిగింది. ఇటీవల భారత్ మారిషస్ సంబంధాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన 4వ దేశంగా మారిషస్, ఆఫ్రికా ఖండం నుండి మొదటి దేశంగా. ఓకేనా? మారిషస్ బికమ్స్ ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ CPF విత్ ISA, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మరి ఈ మారిషస్ కంటే ముందు ఈ CPF పైన సంతకం చేసిన దేశాలు ఏంటి అని అడగవచ్చు. బంగ్లాదేశ్, భూటాన్, క్యూబా తర్వాత ఇప్పుడు మారిషస్ ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ CPF రిలేటెడ్ టు ISA. మారిషస్ అంతర్జాతీయ సౌర కూటమితో కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన మొదటి ఆఫ్రికన్ దేశంగా నిలిచింది, గుర్తుపెట్టుకోండి. ఇక మొత్తంగా చూస్తే 4వ దేశంగా. మారిషస్ జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సౌరశక్తి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు CPF అనేది ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఫ్లోటింగ్ సోలార్, రూఫ్టాప్ సోలార్, సౌరశక్తితో నీటి పంపింగ్ వ్యవస్థల వంటి రంగాల్లో సహకారం ఇవ్వడము. ఓకేనా? సో ఇక మారిషస్ రాజధాని వచ్చేసేసి పోర్ట్ లూయిస్ గుర్తుపెట్టుకోండి. ఇటీవల డీగో గార్షియా ఇలాంటివన్నీ కూడా మారిషస్ సంబంధించి వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, వాటిపైన చూడండి. కరెన్సీ వచ్చేసి మారిషియన్ రూపీ. ఖండం ఆఫ్రికా ఖండం. హిందూ మహాసముద్రంలో ఉన్న దేశాల్లో మారిషస్ కూడా ఇంపార్టెంట్ ఐలాండ్ కంట్రీ. ఓకే. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015 ఇయర్లో ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి గురుగ్రామ్, భారత్. అండ్ ప్రారంభించిన దేశాలు భారత్, ఫ్రాన్స్. సౌరశక్తిని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ మార్పులకు పరిష్కారమే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఉద్దేశము. 2030 నాటికి $1,00,000 కోట్ల సౌర పెట్టుబడులను సమీకరించడం అనేది ఉద్దేశము. ఉష్ణమండల ప్రాంతాల్లోని దేశాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ ISA యొక్క ఉద్దేశము. ఇక మౌలిక వసతుల, స్వచ్ఛ ఇంధన రంగంలో నిధుల కోసం 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. అందులో NDB ఉంది, బ్రిక్స్ బ్యాంక్ అంటాం, మరియు మన భారతదేశానికి సంబంధించిన ఒక సంస్థ MOU అనేది వార్తల్లోకి వచ్చింది. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. ఏ సంస్థలో ఆ ఒప్పందంలో పార్టీస్. సో మౌలిక వసతులు మరియు స్వచ్ఛ ఇంధన రంగం, సింపుల్గా చెప్పాలంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అని గుర్తుంచుకోండి. మౌలిక వసతులను ప్రోత్సహించడంలో భాగంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్, గుర్తుపెట్టుకోండి. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎట్ ద సేమ్ టైం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, సింపుల్గా బ్రిక్స్ బ్యాంక్ అంటాం. వారి ఇద్దరి మధ్యలో కుదిరిన ఒక వ్యూహాత్మక ఒప్పందం. ఉద్దేశం వచ్చేసి మౌలిక వసతులను ప్రోత్సహించడము, స్వచ్ఛ ఇంధన రంగంలో నిధుల కోసం ఉద్దేశించబడిన ఒప్పందం. లక్ష్యం వచ్చేసేసి భారతదేశంలో దీర్ఘకాలిక మౌలిక వసతులు, స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులకు నిధులు అందించడం పైన దృష్టి. ఓకేనా? ఎస్. ఇక సంస్థ పేరు NABFID, సంస్థ పేరు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఏ సంవత్సరం? 2021
NABFID చట్టం ద్వారా స్థాపించబడింది. ఓకేనా. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, చాలాసార్లు వినే ఉంటారు. బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి ఇటీవల బ్రిక్స్ బ్యాంక్లో సభ్యత్వంగా ఇండోనేషియా చేరిక అనేది ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక రీసెంట్గా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా వార్తల్లోకి వస్తున్నాయి. లాస్ట్ 1 మంత్ బ్యాక్ టెక్సాస్ హోలీని అఫీషియల్గా గుర్తిస్తూ టెక్సాస్ వార్తల్లోకి వచ్చింది. అలాగే ఇక్కడ సో హిందూ ఫోబియాపై బిల్లు ప్రవేశం చేస్తూ అమెరికాలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే జార్జియా బికేమ్ ఫస్ట్ స్టేట్ ఇన్ అమెరికా టు ఇంట్రడ్యూస్ బిల్ రిలేటెడ్ టు హిందూ ఫోబియా. ఓకేనా, డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. అమెరికాలో హిందువులపై పెరుగుతున్న విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో హిందూ ఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఆ దాడులను అరికట్టాలనే ఉద్దేశంలో భాగంగా జార్జియా రాష్ట్రం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. హిందూ ఫోబియాను గుర్తించిన తొలి అమెరికన్ రాష్ట్రంగా జార్జియా నిలిచింది. డైరెక్ట్ బిట్ అడగవచ్చు. హిందూ ఫోబియా, జార్జియా అని 2 పదాలు గుర్తుపెట్టుకోండి. NF హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలను గుర్తించి చట్టపరమైన చర్యలకు వీలు కల్పిస్తుంది. బిల్లు ఆమోదం పొందితే జార్జియా పీనల్ కోడ్లో అవసరమైన సవరణలు చేస్తారు. డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల సభ్యుల ద్విపక్ష స్పాన్సర్షిప్తో ఏప్రిల్ 4న ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రీసెంట్గా మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ర్యాంకింగ్స్, ఎయిర్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎయిర్పోర్ట్ సంబంధించిన పేర్లను వింటూ ఉంటాము. పోటీ పరీక్షలు కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చేసి దాని పేరు ఏంటి అని. ఉదాహరణ తీసుకుంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ గారి పేరుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటాం. బెంగళూరు ఉందనుకోండి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలా. అండ్ గోవా ఉందనుకోండి మోపా, మనోహర్ పారికర్ గారి పేరుతో. నెక్స్ట్ అండమాన్ నికోబార్లో పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ అన్నాం అనుకోండి, VD సావర్కర్ ఎయిర్పోర్ట్. ఇలా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్, ఇలాంటివి చూడాలి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ మహారాష్ట్ర బాంబే. సో ఈ ఎయిర్పోర్ట్స్ పైన పేర్లు అడుగుతారు. సో ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఎయిర్పోర్ట్లకు సంబంధించి ర్యాంకింగ్స్, స్కైట్రాక్ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్స్ అనేవి వార్తలోకి వచ్చిన. ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది? యాజ్ యూజువల్ ఎవ్రీ టైం వార్తలో నిలిచేదే సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్ ప్రపంచంలో మొదటి స్థానంతో మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మన హైదరాబాద్లోని GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2025 ఏడాదికి గాను దక్షిణాసియా మరియు భారతదేశంలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవలు, సో మంచి సర్వీసెస్ ఇస్తున్నారు అని చెప్పేసి అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఆ పురస్కారం మన ఎయిర్పోర్ట్కి వచ్చింది. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2025 అక్కడ ఎయిర్పోర్ట్స్ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అంతర్జాతీయ సంస్థ స్కైట్రాక్స్ ప్రకటించడం జరిగింది. ఓకేనా. సో అందులో టాప్ పొజిషన్లో ప్రపంచంలో టాప్ ఎయిర్పోర్ట్గా మరొకసారి సింగపూర్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ చాంగి ఎయిర్పోర్ట్. సెకండ్ పొజిషన్లో దోహా ఖతర్కి సంబంధించి హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తల్లోకి వచ్చింది. టాప్ 20 బెస్ట్ ఎయిర్పోర్ట్స్లో భారతదేశంలో ఒకటి కూడా చోటు పొందలేదు. ఓకేనా. ఇక మరి భారతదేశం నుండి కొన్ని ఎయిర్పోర్ట్స్ కనుక చూసామనుకోండి, ఉత్తమ ఎయిర్పోర్ట్ భారత దక్షిణాసియా నుండి కనుక తీసుకుంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది. అండ్ ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అనేది రీజనల్ ఎయిర్పోర్ట్లో బెంగళూరు కెంపేగౌడ. ఓకేనా. సో స్కైట్రాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు, ఎయిర్లైన్లను రేటింగ్ చేసే అంతర్జాతీయ సంస్థ, మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఎస్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పేరు ఎప్పుడు ప్రారంభమైంది? ఎస్, చాంగి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందని ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగారు, సింగపూర్, గుర్తుపెట్టుకోండి. ఇక రక్షణ రంగానికి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి ఒక బాంబు ప్రయోగం అనేది వార్తల్లోకి వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు అభివృద్ధి చేసిన ఒక బాంబు ఎక్స్పెరిమెంట్ సుకోయ్ యుద్ధ విమానం నుండి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ దీర్ఘశ్రేణి గైడెడ్ బాంబ్ గౌరవ్ పరీక్షలు విజయవంతం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక DRDO అంటేనే రక్షణ రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ. ఆ సంస్థకు ప్రస్తుతం చీఫ్గా లేదా చైర్మన్గా సమీర్ V కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు. నిర్వహించిన తేదీలు రీసెంట్గా ఏప్రిల్ 8 నుండి 10 వరకు ఈ బాంబు ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరిగాయి. పరీక్షించిన సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వేదిక సుకోయ్ 30 MK, సుకోయ్ MK-30 యుద్ధ విమానం ఉంటుంది, రష్యా నుండి కొనుగోలు చేసిన యుద్ధ విమానం. దాని నుండి ఈ బాంబ్స్ని ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది 100 కిలోమీటర్ దూరంలో టార్గెట్స్ పైన. ఓకేనా. 1000 కిలోల శ్రేణికి చెందిన గైడ్ బాంబ్ అనేది ఈ గౌరవ్ బాంబ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. గౌరవ్ పరీక్షలు. సో ఎవరు తయారు చేశారు దీన్ని అంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్
అండ్ అట్ ద సేమ్ టైం ఆర్మనెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణే కేంద్రంగా పనిచేసిన సంస్థ. హైదరాబాద్ పూణే సంస్థలు డిఆర్డిఓ పరిధిలోని సంస్థలు అభివృద్ధి చేశాయి. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేరడం, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించడం ద్వారా స్వావలంబనకు ఇవ్వడం జరిగింది ఇంపార్టెన్స్. ఓకేనా. గౌరవ్ డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పాటైంది? 1958. సో న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. డిఆర్డిఓకి సంబంధించి మోటో ఏంటి? ఇక సుఖోయ్ 30 MKI భారత యుద్ధ విమానంలో ప్రధానము, రష్యా నుండి కొనుగోలు చేశాము. అండ్ రక్షణ మంత్రిగా ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఇక నెక్స్ట్ భారతీయ స్టార్ తాబేలు సంరక్షణ అనేది విజయవంతము. చంద్రపూర్ మహారాష్ట్రలో. మనకు టార్టాయిస్ తాబేళ్ళ పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి వస్తాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్ గురించి చాలాసార్లు అడిగారు. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే మనకు ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి, గహిర్మాతా బీచ్ అక్కడ. సో ఇక్కడ స్టార్ తాబేళ్ళ సంరక్షణ మహారాష్ట్రలోని చంద్రపూర్లో. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జోగాపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో మొత్తం 340 భారతీయ స్టార్ తాబేళ్లను, ఇండియన్ స్టార్ టార్టాయిసెస్ని విజయవంతంగా అడవిలోకి విడుదల చేశారు ఫారెస్ట్ అఫీషియల్స్. ఇది టర్టిల్ రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్. సో టర్టిల్ని సంరక్షణ చర్యల్లో భాగంగా ప్రారంభించబడిన ప్రోగ్రాం కాబట్టి ఈ ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది కాబట్టి చూడాలి. ఇక టార్టాయిస్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి సో గియో కెలియోన్ ఎలగన్స్. గుర్తుపెట్టుకోండి. సాంప్రదాయక నివాసం ఏంటంటే భారత్, శ్రీలంక, పాకిస్తాన్లో కనిపించే స్టార్ టార్టాయిసెస్. దాని పైన ఉంటుంది కదా, కప్ప పైన స్టార్ అనేవి సింబల్స్గా మనకు కనబడవచ్చు. అందుకే స్టార్ టార్టాయిస్ అంటాము, స్టార్ల లాగా. ఓకేనా. ఇక ఈ స్టార్ టార్టాయిస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంరక్షణ స్థితి ఎలా ఉంది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ వారు IUCN వారు రెడ్ లిస్ట్, గ్రీన్ లిస్ట్ ఇలా రిలీజ్ చేస్తారు కదా, అందులో రెడ్ లిస్ట్లో వల్నరేబుల్, అంతరించే ప్రమాదంలో ఉందంట ఈ స్టార్ టార్టాయిస్. అండ్ సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా, అందులో అపెండిక్స్ 1లో ఉంది ఈ స్టార్ టార్టాయిస్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, అందులో షెడ్యూల్ 1లో అత్యధిక సంరక్షణ అవసరమైన జాతిలో ఈ స్టార్ టార్టాయిస్లు అనేవి ఉన్నాయి. చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పటికే సార్ టైం అనేది 30 minutes లోపే ఉండాలి, 40 minutes లోపే ఉండాలి, 1 hour అంటే మరీ లెంతీగా అవుతుంది, ఇన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాలా, రోజు ఇన్ని టాపిక్స్ చూడాలా, చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో ఏ కామెంట్ ఎలా వచ్చినా కూడా ఆస్పిరెంట్కి 100% కరెంట్ అఫైర్స్లో జస్టిస్ ఉండాలి, కరెంట్ అఫైర్స్లో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి బెనిఫిట్ ఉండాలని చెప్పేసి ఏ టాపిక్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోణంలో ఇంపార్టెన్స్ ఉంది అంటే దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా మీకు టాపిక్స్ని చెప్తున్నాను. ఏ ఒక్క టాపిక్ కూడా స్కిప్ చేయను. ఒకవేళ మరీ ఎక్కువ టాపిక్స్ ఉంటే 1 or 2 టాపిక్స్ని రేపటి క్లాస్తో యాడ్ చేసి మరీ చెప్తాను తప్పితే ఏ ఒక్క టాపిక్ని కూడా స్కిప్ చేయను. మీరు వీడియో చూడండి, 1 hour అయినా సరే. ఈ ఫలితం ఎప్పుడు కనబడుతుందంటే ఎగ్జామినేషన్ హాల్లో ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు రియలైజ్ అవుతారు. సో ప్రతిరోజు ఒక్కరోజు కూడా తప్పకుండా వీడియోని చూస్తూనే ఉండండి. నేను ప్రతిరోజు ఇస్తున్నాను, ఈవినింగ్ 7 అంటే 7కి ఇస్తున్నాను. సో మీరు కూడా ఒక ఛాలెంజ్, ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. రిజల్యూషన్ ఏంటంటే సార్ వీడియో ఖచ్చితంగా ఇస్తున్నాను, నేను ఖచ్చితంగా చూడాలి, ఆ ఉద్దేశంతో ఉన్నాను. అంతే తప్పితే టైంని క్రైటీరియాగా తీసుకోకండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో టాపిక్ లింక్ చేస్తూ మాత్రం కవర్ అయిపోతాయి, నో ఇష్యూస్. మలబార్ గ్రే హార్న్బిల్ అనేది ఉంటుంది కదా, ఒక పక్షి, దానికి సంబంధించి ఒక పురస్కారం, ఒక అవార్డుని గెలుచుకుంటూ కేరళ బృందం వార్తల్లోకి వచ్చింది. ఆ పురస్కారం పేరేంటంటే ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డు. సో కేరళకు చెందిన పరిశోధక బృందము కన్జర్వేషన్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఈ సంస్థ అందించే ఒక ప్రతిష్టాత్మక పురస్కారము ఫ్యూచర్ కన్జర్వేషనిస్ట్ అవార్డుని గెలుచుకుంది. ఎవరు? కేరళ బృందము. ఇది మలబార్ గ్రే హార్న్బిల్ను రక్షించేందుకు చేపట్టిన సామూహిక సంరక్షణ ప్రాజెక్ట్ని ఉద్దేశించబడింది. ఓకేనా. సో ఈ మలబార్ గ్రే హార్న్బిల్ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు? ఒసైరస్ గ్రిసియస్. ఓకేనా. IUCN స్థితి వల్నరబుల్, అంతరించిపోయే ప్రమాదంలో ఉంది, చూడండి. ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్ మహదాయి రివర్ అనేది సంరక్షణ చర్యలు అవసరం అని చెప్పేసి పర్యావరణవేత్తలు సేవ్ మహదాయి రివర్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల చాలా అంశాలు రివర్స్ డిస్ప్యూట్ అవుతూ వార్తల్లోకి వస్తున్నాయి, లేక్స్ డిస్ప్యూట్ అవుతూ వార్తల్లోకి వస్తున్నాయి, బయో రిజర్వ్స్ అగస్తమలై విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడము, అస్సాంలో ఒక రివర్ సంరక్షణ విషయంలో చర్యలు తీసుకోవడము, రీసెంట్గా సేవ్ బందీపూర్ ఫారెస్ట్ రిలేటెడ్గా ఉద్యమాలు, ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ రైతులు
కర్ణాటక గోవా రైతులు చేస్తున్న ఉద్యమం ఏ రివర్ విషయంలో అంటే మహదాయి రివర్ విషయంలో ఒక ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కర్ణాటక రైతులు మరియు గోవా కార్యకర్తలు కలిసి కలసా బందూరి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు ఏ రివర్ పైన అంటే మహదాయి రివర్ పైన. ఈ ప్రాజెక్ట్ ద్వారా మహదాయి నది నీటిని మళ్లించాలన్న ప్రణాళికపై వారు పర్యావరణ హాని, ఉపాధి నష్టం వంటి అంశాలను వాళ్ళు చెప్తున్నారు. ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసేసి. ఇక మహదాయి అనేది కర్ణాటక రాష్ట్రంలో బెల్గావి ఉంటుంది కదా, అక్కడ జన్మించే ఒక రివర్. ప్రవాహ మార్గం వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ రాష్ట్రాల్లో ఈ రివర్ అనేది ఇంపార్టెంట్గా చూడొచ్చు. గమ్యం వచ్చేసి జువారీ నదిలో కలిసిన అనంతరం అరేబియా సముద్రంలో కలుస్తుంది. అరేబియాలో కలిసే సముద్రము రివర్. ఓకేనా? దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఈ రివర్ గోవాలో మాండోవి రివర్ ఉంటుంది కదా, మాండోవి రివర్ అంటే ఎక్కువగా మనము సెలబ్రేషన్ చూస్తూ ఉంటాము. సో మాండోవి రివర్ గోవాలో పిలుస్తారు, దీనికి అదే పేరు. ఓకేనా? ఇక నెక్స్ట్ రీసెంట్గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఒక లిస్టుని రిలీజ్ చేయడం జరిగింది. మొదటిసారి బ్లూ కేటగిరీ అని చెప్పేసి అందులో ఒక అంశాన్ని చేర్చడం అనేది వివాదాస్పదమైంది. బ్లూ కేటగిరీ లిస్టులో ఏ అంశాన్ని చేర్చడం అనేది వివాదాస్పదమైందని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తొలిసారిగా బ్లూ కేటగిరీ అనే కొత్త పరిశ్రమ వర్గీకరణను పరిచయం చేసింది. ఈ వర్గంలో ఎసెన్షియల్ ఎన్వైర్మెంటల్ సర్వీస్కు చెందిన పరిశ్రమలు వస్తాయి. ఇందులో వేస్ట్ టు ఎనర్జీ ఇన్సినరేటర్స్ని కూడా చేర్చడం అనేది వివాదాస్పదంగా మారింది. అంతకుముందు ఇవి రెడ్ కేటగిరీలో ఉండే వాటిని ఇప్పుడు ఈ బ్లూ కేటగిరీలో చేర్చడం అనేది వివాదాస్పదమైంది. ఏ ఇండస్ట్రీస్ ఏ ఇన్సినరేటర్స్ అంటారు, వేస్ట్ టు ఎనర్జీ ఇన్సినరేటర్స్ని బ్లూ కేటగిరీలో చేర్చడం అనేది వివాదానికి దారితీసింది. అంతకుముందు ఇవి ఎందులో ఉండే, రెడ్ కేటగిరీలో ఉండే. ఓకేనా? సో ఇక బ్లూ కేటగిరీ పరిశ్రమలు ఏంటంటే పర్యావరణ నిర్వహణకు అవసరమైన తత్వ ప్రధాన సేవలకు చెందినవి. పర్యావరణ సంరక్షణ నిర్వహణ కోసం ఉద్దేశించబడి తక్కువ మోతాదులో హానికర వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వాతావరణ కాలుష్యం తక్కువగా కలిగించే పరిశ్రమలు బ్లూ కేటగిరీలో ఉంటాయి. సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ కేటగిరీ ఏదైతే ఉంటుందో వైట్ కేటగిరీ అంటే ఏంటంటే కాలుష్య సూచి 0 to 20 అత్యల్ప కాలుష్యం, తక్కువగా ఉంటుంది కాలుష్యము. ఇక రెడ్ అంటేనేమో 60 to 100 కాలుష్య సూచి, అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉంటుందో 1974 నీటి కాలుష్య నియంత్రణ చట్టం ఆధారంగా ఏర్పాటైన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. ఓకేనా? ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే రీసెంట్గా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాము. యూజీసీ యాక్ట్ ఎప్పుడు 1956. యూజీసీకి అదనపు బాధ్యతల్లో ఒక పర్సన్ నియామకం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అదనపు బాధ్యతలు ఎవరికి? వినీత్ జోషి గారికి యూజీసీ చైర్మన్గా అదనపు బాధ్యతలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఆల్రెడీ ఉన్నత విద్యా కార్యదర్శిగా ఉన్నాడు. తనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలను ఇవ్వడం జరిగింది. ఎవరి స్థానంలో అంటే మామిడాల జగదీష్ కుమార్, మన తెలుగువారు. మామిడాల జగదీష్ కుమార్ గారు April 7, 2025 పదవీ విరమణ చేశారు. తన స్థానంలో తాత్కాలిక బాధ్యతలు నిర్వహించండి, ఇన్ఛార్జిగా ఉండని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి చైర్మన్ వచ్చే వరకు వినీత్ జోషి గారే చైర్పర్సన్గా ఉంటారు. ఓకేనా? సో చూడండి, ఇక మామిడాల జగదీష్ గారి ఆధ్వర్యంలోనే CUET ఎగ్జామినేషన్, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ వంటి కీలక విద్యా సంస్కరణలు వచ్చినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక యూజీసీ స్థాపన 1956, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇక విధులు భారతదేశంలో యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీస్ ఉంటాయి కదా, విశ్వవిద్యాలయాలు, వాటికి సంబంధించి గైడ్లైన్స్ ఇవ్వడము, వాటిని రెగ్యులేట్ చేయడము అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగానేమో జస్టిస్ A. రాజశేఖర్ రెడ్డి గారు నియమితులయ్యారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది కదా, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్పర్సన్ అనేమో జస్టిస్ షమీం అఖ్తర్. ఎవరు? రీసెంట్గా SC వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఏకసభ్య కమిషన్ అన్నా కదా, తనే. ఓకేనా? సో తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ A. రాజశేఖర్ రెడ్డి గారిని రాష్ట్ర లోకాయుక్తగా నియమించారు. మనకు లోక్పాల్ లోకాయుక్త చట్టం అనేది ఉంటుంది.
2013 యాక్ట్ అని చెప్పేసి అందులో భాగంగా రాష్ట్రానికి లోకాయుక్త అనేవారు ఉండాలి కదా, అందులో తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా ఎవరు నియమితులై చేయడం జరిగింది. అండ్ ఇక లోకాయుక్త వీళ్ళ పేర్లు అవసరం లేదు, లోకాయుక్త పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా. అండ్ మరోవైపు జస్టిస్ షమీం అఖ్తర్ను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా నియమించారు. ఓకేనా, సరిపోతుంది. అందరూ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వారని చెప్పేసి వార్తాపత్రికల్లో కథనం. ఓకేనా, సో పేర్లు గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, రాష్ట్ర స్థాయిలో అవినీతి నిరోధానికి పనిచేసే చట్టబద్ధ సంస్థ రాష్ట్ర లోకాయుక్త. ఇక హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినాయి అనుకోండి, మనం హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థ. మరి వీళ్ళని ఎవరు ఎంపిక చేస్తారంటే ఎంపిక కమిటీ ఉంటుంది, ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను ఎంపిక చేస్తారు. ఆ సిఫార్సును గవర్నర్ గారికి పంపిస్తారు. ఓకేనా, ఇక తెలంగాణలో తొలి లోకాయుక్త న్యాయమూర్తి బి సుభాషన్ రెడ్డి గారు, రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి వ్యక్తి. సో ఇది స్టాటిక్ పాయింట్, ఇటువంటివి అడుగుతారు. ఈరోజు మార్నింగ్ మనం బ్రేకింగ్ న్యూస్గా చూసాము, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి అంటాము, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు వనజీవి రామయ్య గారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. చెట్లను నాటడము, చెట్లను సంరక్షించడమే తన జీవిత ధ్యేయంగా. సో ఎప్పుడు కూడా తను ఒక ప్లేట్తో ఉంటాడు, వృక్షో రక్ష రక్ష అని. సో చెట్లు కనబడితేనే వాటికి ప్రాణం ఉంటుంది అని నమ్మే ఒక వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. కన్నుమూస్తూ వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అనొచ్చు, గుండెపోటుతో మరణించారు. సో తుది శ్వాస ఈరోజు మార్నింగ్. సో ప్రత్యేకత ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు రామయ్య గారు. ఓకేనా, పర్యావరణ పరిరక్షణలో చేసిన విశేష కృషులకు గాను పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. సో ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి నుండి కూడా ఆ వీడియో చూసే ముందే లైక్ చేయండి, ఎందుకంటే వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. మీరు నాకు ఇచ్చే ఒక ఎనర్జీ, ఒక సపోర్ట్, ఒక బూస్టింగ్ ఉంటుంది. సో లైక్ అనేది చేయండి, లైక్ చేసే వీడియో మొత్తం చూడండి. ఓకేనా, సో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మరియు ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ సాధించిన పథకాలు. సో ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు, పారాలింపిక్స్లో ఎన్ని పథకాలు, మరి పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏంటి, టాప్లో ఉన్న ఒక దేశం రాయండి చాలు. భారతదేశం పారాలింపిక్స్లో ఏ స్థానంలో ఉంది పథకాల పట్టికలో, ప్యారిస్ ఒలింపిక్స్లో ఏ స్థానంలో ఉంది పథకాల పట్టికలో. సో ఆన్సర్ని ఖచ్చితంగా ఇవ్వండి. ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో కోల్ సరఫరాలో రికార్డ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఏడీబీ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎలా అంచనా వేస్తుంది. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చైనాలో. అండ్ దేశంలోనే మొట్టమొదటి సెమీకండక్టర్ రిలేటెడ్ దేనికి సంబంధించి గ్యాలియం నైట్రైడ్ సెమీకండక్టర్ ప్లాంట్ అనేది ఛత్తీస్గఢ్లో. అండ్ సియరా లియోన్కు భారత్ చేసిన ఆర్థిక సాయం ఏ ప్రాజెక్టులో భాగంగా. అండ్ తారెడారిలో పెరుగుతున్న పచ్చదనం అని చెప్పేసి. అండ్ ఆసియన్ ఇండియా వాణిజ్య ఒప్పందం 8th మీటింగ్ అనేది భారత్ ఆధ్వర్యంలో జరిగింది. అండ్ ఆధార్ యాప్ ఆవిష్కరణ, ఆధార్ మరింత సులభతరం. ఇక మారిషస్ బికమ్స్ ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ సిపిఎఫ్ విత్ ఐఎస్ఏ. అండ్ మౌలిక వసతుల స్వచ్ఛ ఇంధన రంగంలో నిధుల కోసం మరియు ఎన్డీబీ మధ్య ఒప్పందము. అండ్ జార్జియాలో హిందూఫోబియాపై బిల్లు ప్రవేశం, అమెరికాలో మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా వార్తలోకి వచ్చింది. ఈ విషయంలో ఎయిర్పోర్ట్స్ ర్యాంకింగ్స్ అనే వార్తలోకి వచ్చినాయి, స్కై ట్రాక్స్ ర్యాంకింగ్స్. అండ్ గౌరవ్ పరీక్షలు విజయవంతం, బాంబు పరీక్షలు అని చెప్పొచ్చు. అండ్ భారతీయ స్టార్ తాబేల సంరక్షణ ప్రాజెక్టు చంద్రపూర్ మహారాష్ట్రకి సంబంధించి. అండ్ మలబార్ గ్రే హార్న్ బిల్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ మహదాయి రివర్ ప్రొటెక్షన్ మూమెంట్ అనేది వార్తల్లోకి వచ్చింది, కర్ణాటక గోవా రైతులు. అండ్ బ్లూ కేటగిరీ ఇండస్ట్రీస్లో వేటిని చేరుస్తున్నందుకు ప్రత్యేకంగా విమర్శలు. వినీత్ జోషి గారికి యూజీసీ చైర్పర్సన్గా అదనపు బాధ్యతలు ఎవరి స్థానంలో. అండ్ తెలంగాణ రాష్ట్రానికి నూతన లోకాయుక్త మరియు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి నూతన చైర్పర్సన్. అండ్ వనజీవి చెట్ల రామయ్య గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా, రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.